సూర్యాపేట పట్టణంలో 42వ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అంకిరెక్కుల నాగార్జున వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డుకు చెందిన మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి 42వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు. సూర్యాపేట పట్టణంలో 42వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అంగిరెక్కుల నాగార్జున వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డుకు చెందిన మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి 42వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం చేసినట్లు చెప్పారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా తాను మున్సిపల్ అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారాన్ని కృషి చేశానని, వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేశారని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మినీ ట్యాంక్ బండ్ను అద్భుతమైన రీతిలో నిర్మాణం చేశారని, అంతేకాకుండా వీధులలో రోడ్లు నిర్మాణం చేశారని ఆయన అన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తనకు గతంలో ఏ విధంగా సహకారం అందించారో అదేవిధంగా ఇక ముందు కూడా వార్డు ప్రజలు సహకారం అందించాలని, మరోసారి కౌన్సిలర్గా గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన నాయకులు శంకర్, నరేష్, మధు, పరమేష్, జానీ, మహేష్, పవన్, రాజేష్, వీరయ్య, గోపీనాథ్, మంజుల, నీలిమ, నజియా తదితరులు పాల్గొన్నారు. అందరూ చెప్తారు. నాగార్జున నాయకత్వం ఉంటే 42వ వార్డు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో 42వ వార్డు 2 సార్లు గెలవడం జరిగింది. మీరందరూ పూర్తి సహకారం అందించారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాకు పూర్తి సహకారం అందించి అత్యధిక మెజారిటీతోటి కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను గత 10 years లో 10 సంవత్సరంలో మన వార్డులో పూర్తిగా అభివృద్ధి చేసినాం. అంతకుముందు రోడ్లు లేకుండే, ఇప్పుడు ప్రతి దగ్గర వార్డులో సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ కట్టినాం. ఇప్పుడు అసలు మన వార్డులు అనేది మ్యాక్సిమం అన్ని వరకు మేము పరిశీలించినాం. ఇక కూడా ఈసారి గెలిపిస్తే నేను తప్పనిసరిగా మన వార్డు యొక్క ఇంకా మిగిలిన ఉన్న అభివృద్ధి చెందని ఉంటే కార్యక్రమాలు ఉంటే తప్పనిసరి చేస్తాను. ఈసారి నాకు అవకాశం కల్పించండి. ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారంతో మన దగ్గర అన్ని కట్ట కూడా మేము వచ్చిన తర్వాతనే కట్ట స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్ని బాగా డెవలప్ చేసినాము. ఇక్కడ ముందు కూడా ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏమున్నా కానీ నేను తప్పనిసరిగా దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను మీరు కోరిన విధంగా నేను పనిచేస్తానని కోరుతున్నాను. మరి మీకు ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా మనకు ఈ వార్డులో ఉండవలసింది ఏంటంటే వీధి లైట్లు, డ్రైనేజీ, మంచినీరు. వీటి కోసం నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇక ముందు కొద్దిగా మన ప్రజలు ఏమంటారంటే కొద్దిగా వాటర్ సమస్య ఉందన్నారు. అది నేను సొంతంగా కూడా బోర్ వేపించి మీకు అందరికీ నల్ల కనెక్షన్ ఇవ్వడం కోసం నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. నేను మాటలు చెప్పి పక్కకు పోయేది కాదు. మీ గత 10 సంవత్సరాల నుంచి నా మీద చాలా ఆదరాభిమానాలు కనిపించారు. ఈసారి కూడా మీ అభిమానంతో
నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల కోసము తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేశారంటే పట్టణాన్ని, సూర్యాపేట పట్టణాన్ని మన వార్డే కాదు 48 వార్డుల ప్రజలు కూడా వార్డులు కూడా బాగా డెవలప్ చేశారు. వారి సహకారంతో ఇంకా ముందుకు పోయి మన ఏ సమస్యలు ఉన్నా నేను దాని కోసం కృషి చేస్తా అని చెప్పేసి, ఆ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పేసి దానికోసం నేను మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నా వ్యక్తిత్వం చూసి దృష్టిలో పెట్టుకోండి. నేను మీకు సేవ చేయడానికే ఉన్నా కానీ నాకు వేరే ఎలాంటి ఆలోచనలు లేవు. మరి ఈసారి కూడా నాకు అత్యధిక మెజార్టీ తోటి ఓట్లు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.